మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ ఇక తెలంగాణపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంతో పాటు రాజకీయ వ్యూహాలకు పదును పెట్టే యోచనలో ఉంది. దక్షిణాదికి తెలంగాణను గేట్వేగా భావిస్తున్న బీజేపీ అగ్ర నాయకత్వం వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే అంతర్గత కార్యాచరణ అమలు చేస్తోంది. మహారాష్ట్ర ఫలితాల జోష్ను తెలంగాణలో కొనసాగించేందుకు బీజేపీ సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా పార్టీని సంస్థాగత బలోపేతం చేయాలని జీహెచ్ఎంసీతో పాటు ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని రాష్ట్ర పార్టీని జాతీయ నాయకత్వం ఆదేశించింది. ఈసారి జీహెచ్ఎంసీ పీఠం కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో రాష్ట్ర పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించిన బీజేపీ ఈసారి రాజధానిలో సత్తా చాటాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మరింత బలపడాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ ముఖ్యులు, కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. గ్రేటర్ పరిధిలోని అన్ని డివిజన్లలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని, ప్రజా సమస్యలపై పోరాటాలను విస్తృతం చేయాలని నిర్దేశించింది. రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం విషయంలో జాతీయ నాయకత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని ప్రజల్లో విశ్వాసం కల్పించే నాయకుడు అవసరమన్న భావనలో ఉన్నట్లు చెబుతున్నాయి. వచ్చే నెలాఖరు లేదా జనవరి మొదటి వారంలో కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త అధ్యక్షుడి నియామకం తర్వాత రాష్ట్రంలో బీజేపీ దూకుడు మరింత పెంచుతుందని, ఇతర పార్టీల నుంచి ముఖ్యమైన నేతలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుందని కమలం వర్గాలు చెబుతున్నాయి.